మనీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ద బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము పెట్టే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వీడియో టైలరింగ్ బిజినెస్. టైలరింగ్ బిజినెస్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్ గా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది అనే వివరాలు కూడా తెలుసుకుందాం. దీనికి డిమాండ్ అయితే చాలా బాగా ఉంటుంది. అసలు మనం చూస్తున్నప్పుడు సిటీలో అయినా ఊళ్ళలో అయినా టైలరింగ్ బిజినెస్ కి అసలు తిరిగి ఉండదు. అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు టైలరింగ్ నేర్చుకోవాలి. అయితే లేడీస్ టైలరింగ్ అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మనకి మంచి లాభాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు బ్లౌజ్ కన్నా కూడా డ్రెస్సెస్ కుట్టడం వలన ఎక్కువ మనకి డబ్బులు సంపాదించుకుంటున్నారు బయట చూసుకుంటే కనుక. అయితే ఈ టైలరింగ్ ఎక్కడ నేర్చుకోవాలో కూడా ఇప్పుడు ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ రోజుల్లో మనకి ఆన్లైన్ లో కూడా ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఈ టైలరింగ్ మీద ఉంటున్నాయి. మీరు యూట్యూబ్ లో వీడియోలు చూసి ఏ మాత్రం ఖర్చు లేకుండా కూడా నేర్చుకోవచ్చు. అసలు ఇదైతే బెస్ట్ బెనిఫిట్ అని నేను చెప్తాను. లేదంటే టైలరింగ్ నేర్పే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ కొద్దిపాటి అమౌంట్ పే చేసి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కి కానీ ఇది చాలా చాలా బెస్ట్. అసలు డబ్బులు అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనే వివరాలు చూద్దాము. ఈ టైలరింగ్ అనేది మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. మొదటిది మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. రెండోది ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఇది మీ ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. లేదంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంట్లో కూర్చుని కూడా మనం ఈ బిజినెస్ ని చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇంటి దగ్గర అయితే మీరు ఒక్కరే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే షాప్ తీసుకుంటే కనుక మీరు ఒకరిద్దరిని వర్కర్స్ ని పెట్టుకొని మీ కింద వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళకి పెట్టుకొని మీరు చేయించవచ్చు అనమాట. అలాగే ఈ టైలరింగ్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో చూస్తే కనుక ఈ టైలరింగ్ నేర్చుకోవడానికి మనకి 2,000 నుంచి 3,000 రూపాయలు అయితే ఈజీగా నేర్పించేస్తారు అనమాట నెలకి. అలాగే మిషన్ కొనుక్కోవడానికి మనకి 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనకి చాలా ఆటోమేటిక్ మిషన్స్ కూడా వచ్చేస్తున్నాయి, కరెంట్ మీద మిషన్స్. పాతకాలపు ఏం లేవు, ఇప్పుడు అన్ని కొత్త రకం డిజైన్స్ కూడా బాగా వస్తున్నాయి. సో ఆ మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అది కూడా చూద్దాము. ఈ మిషనరీ అనేది మనం ఆన్లైన్ లో అమెజాన్ కానీ ఇప్పుడు ఇండియా మార్ట్ కానీ చాలా వాటిలో మనం కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్ లో అయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనకి మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆన్లైన్ లింక్స్. అలాగే మిగతా యాక్సెసరీస్ కానీ అవన్నీ మనకి చిన్నవే 1,000 రూపాయలు 2,000 అయిపోతుంది. సుమారుగా 10,000 రూపాయలు మనకి ఉంటే కనుక మన దగ్గర ఈజీగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర చూసుకుంటే కనుక 10,000 రూపాయల కంటే తక్కువే అవుతుంది మనకి. ఇంకా అదే మనం షాప్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది చూద్దాము. షాప్ రెంట్ గురించి చూసుకుంటే కనుక మనకి బయట మార్కెట్ లో ఒక షాప్ తీసుకున్నామంటే ఒక 5,000 రూపాయల నుంచి అలా ఉంటుంది రెంట్. అలాగే ఇప్పుడు మనం 3 మిషన్లు తీసుకుంటే ఒక 18,000 రూపాయల వరకు అవుతుంది. ఇద్దరు వర్కర్స్ ని పెట్టుకుంటే వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చిన మొత్తం వాళ్ళకి ఒక 10,000 రూపాయలు నెలకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కత్తెర్లు, దారాలు, సూదులు, ఇంకా ఇతరవి మనకి చిన్న యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక 3,000 రూపాయల ఖర్చుతో మనకు వచ్చేస్తాయి అనమాట. టోటల్ గా మనకి ఈ టైలరింగ్ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఒక 30,000 నుంచి 40,000 రూపాయల లోపు అయిపోతుంది. ఇంకా క్వాలిటీ, నీట్ ఫినిషింగ్ చేయడానికి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ ఇప్పుడు మిషన్స్ తీసుకొని బ్లౌజెస్ డిజైన్ చేసి సేల్ చేసుకోవచ్చు మనం ఓన్ గా. ఇప్పుడు మిషన్స్ మీద కూడా మగ్గం వర్క్ కాకుండా మిషన్ వర్క్ కూడా చేస్తారు కదా, అలాంటివి చేసుకోవడం వల్ల మనం బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ బాగా డిజైన్ చేస్తే మీ దగ్గరికి జనాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం వీటితో పాటు మగ్గం వర్క్ షాప్ తో కాంటాక్ట్ అదే ఒక డీల్ మాట్లాడుకొని మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కి కొంచెం తక్కువ కాస్ట్ లో చేయిస్తే మన బిజినెస్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మీరు కనుక ఎంత బిజీగా ఉన్నా సరే కస్టమర్స్ కు చెప్పిన టైంకు డెలివరీ చేస్తే కనుక ఇంకా మీ బిజినెస్ కి తిరిగే ఉండదు. ఎందుకంటే ఇక్కడ టైం మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ టైలరింగ్ బిజినెస్ లో మనం వాళ్ళు చెప్పిన టైంకి ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంకా ఈ టైలరింగ్ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి టిప్స్ ఏంటో చూద్దాం. కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాము. ఈ బిజినెస్ లో మీ పనితనం, కుట్టే విధానం నలుగురికి తెలియాలంటే మీకు వచ్చిన డిఫరెంట్ డిజైన్స్ తో డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇంకా ఏమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కానీ మీరు కుట్టి వేసుకోవాలి.
ఇదే మీ మొదటి పబ్లిసిటీ స్టెప్ అవుతుంది. అలా మీరు ఏదైనా ఫంక్షన్ కి కానీ పార్టీలకి కానీ వెళ్ళినప్పుడు కస్టమర్స్ మిమ్మల్ని చూసి ఆర్డర్స్ ఇస్తారనమాట. అలా చూసినప్పుడే కదా మనకు తెలుస్తుంది, అలాగా మీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. అలాగా టైలరింగ్ బిజినెస్ కు మెయిన్ పబ్లిసిటీ ఆడవాళ్ళే. కస్టమర్స్ తో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వారితో కనుక మనం ఫ్రెండ్లీగా క్లోజ్ గా మాట్లాడగలిగితే మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. ఇంకా స్టిచ్చింగ్ లో క్వాలిటీ, నీట్ ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెయింటైన్ చేస్తే మీరు ఎంత దూరంలో ఉన్నా కస్టమర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. బయట షాపులలో తీసుకున్న చార్జెస్ కన్నా మీరు కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. బిజినెస్ ఇంప్రూవ్ అయ్యాక చార్జెస్ పెంచుకున్నా పర్వాలేదు. కస్టమర్స్ కి అవసరమయ్యే మెటీరియల్స్ అంటే శారీస్ కోసం బాల్స్, లైనింగ్ క్లాత్స్, బ్లౌజ్ డిజైనింగ్, యాక్సెసరీస్ అలాంటివి మీరే సేల్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇంకా కస్టమర్స్ పెరిగితే శారీస్, డ్రెస్సెస్ కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట, మీరు ఓన్ గా డిజైన్ చేసి. ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని బ్లౌజెస్ డిజైన్ చేసి సేల్ చేయొచ్చు. మీ మిషన్ తో వర్క్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందన్నమాట. నేను చెప్పాను కదా, బ్లౌజెస్ కి ఇప్పుడు మిషన్ వర్క్ బాగా ట్రెండ్ నడుస్తుంది. శారీస్, డ్రెస్సెస్ ఇలా అన్ని డిజైన్ చేసి మీరు సేల్ చేసుకోవచ్చు. ఈ మిషన్ కాస్ట్ మనకి అంటే ఇప్పుడు మనం సపరేట్ గా ఈ డిజైన్ మిషన్ వర్క్ కి మనకి మిషన్ అనేది ఒక 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాగ మీరు టైలరింగ్ బిజినెస్ లో ఇన్ని పద్ధతులు కనుక పాటిస్తే మీ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది. అలాగే మీరు దీంతో పాటు ఇంకా మీరు ఇప్పుడు మన లేడీస్ కి ఇప్పుడు శారీ రోలింగ్ మిషన్స్ కూడా వస్తున్నాయి కదా, పట్టు చీరలు, అది కూడా మీ ఈ బిజినెస్ తో పాటు ఒక పక్కన పెట్టుకున్నారంటే మీకు ఇంకా డిమాండ్ బాగా పెరుగుతుంది. అలాంటి డీటెయిల్స్ కూడా నేను ఇంకా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, ఆ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది, అవన్నీ కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకోగలిగితే మనకి ఈ బిజినెస్ లో ఇంకా లేడీస్ కి అసలు తిరిగే ఉండదు. ఇందులో మాత్రం నో డౌట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కామెంట్ రిప్లై కూడా ఇస్తాను. ఇంకా ఫ్రెండ్స్, మనకి ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక మనకి తెలుసు, ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టిస్తే మినిమం 600 to 700 చార్జ్ చేస్తున్నారు. అదే ఇంకొంచెం డిజైన్ నెక్స్ కానీ డిజైన్ వేర్ గా మనం కుట్టించామంటే ఖచ్చితంగా 1000 రూపీస్ వరకు ఒక్క బ్లౌజ్ కి తీసుకుంటున్నారు. దాంట్లో మనకి ఇప్పుడు లైనింగ్ కానీ ఎంత తీసేసినా కూడా, లేబర్ వర్క్స్ కి ఎంత తీసేసినా కూడా ప్రాఫిట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మిషన్ వర్కింగ్ లో బిజినెస్ లో చాలా మంది చాలా లాభాలు పొందుతున్నారు. జెంట్సే చాలా మంది బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. ఇంకా లేడీస్ ఇంకా బాగా రాణించు నాకు తెలిస్తే, మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక్కసారి. సో ఫ్రెండ్స్, ఇలా మనం దీనికి అసలు సీజన్ అనేది ఇంకా సీజన్ టైంలో అయితే అసలు చెప్పక్కర్లేదు. మామూలు టైంలోనైనా సరే మనం రోజుకి ఒక 10 బ్లౌజులు కుట్టుకున్నా, 10 డ్రెస్సులు కుట్టుకున్నా, మీరు ఓన్ గా ఒక 4 జాకెట్లు, ఒక 5 డ్రెస్సులు కుట్టుకున్నా సరే మీకు వేలల్లోనే బిజినెస్ జరుగుతుంది రోజుకి, దాంట్లో డౌట్ లేదు. ఇంకా మీరు బయట కనుక షాప్ లాగా పెట్టుకొని ఎంప్లాయీస్ పెట్టుకొని చేస్తున్నారంటే ఇంకా లక్షల్లోనే ఉంటుంది ఆదాయం. వాళ్ళకి మీరు అన్ని ఖర్చులు తీసేయంగా కూడా మీకు అసలు లాభం అయితే మీరు అసలు ఊహించరు. ఇందులో లాభాలు అయితే నిజంగా చెప్తున్నాను, నేను ట్రస్ట్ చేయండి, అంత లాభాలు బాగుంటాయి ఈ బిజినెస్ లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా టైలరింగ్ బిజినెస్ అసలు లేడీస్ కనే కాదు, ఇందులో ఈ రోజుల్లో ఇప్పుడు జెంట్సే ఎక్కువ షాప్స్ పెట్టుకొని మంచిగా చేస్తున్నారనమాట ఈ బిజినెస్ అనేది. ఇక లేడీస్ అస్సలు డౌట్ పడకుండా వెంటనే స్టార్ట్ చేయండి టైలరింగ్ బిజినెస్ అనేది. నేను అన్ని డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నా క్లియర్ గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు కంపల్సరీగా చెప్తాను. ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మిషన్స్ గురించి నేను చెప్పా కదా, అదర్ యాక్టివిటీస్ కూడా మీరు పెట్టుకోవచ్చు వాటన్నిటి గురించి కూడా. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.